హరే కృష్ణ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నాగలాపురం మండలం. ఇది ఈ విలేజ్ పేరు వచ్చేసి ఈ ఊరి పేరు నాగలాపురం. వేదవల్లి శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం. ఈ టెంపుల్ పేరు వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయం అన్నమాట. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది టెంపుల్. ఈ స్థల పురాణం ఏంటంటే పూర్వం వచ్చేసి బ్రహ్మదేవుని వద్ద నుండి సోమకుడు అనే రాక్షసుడు, ఆ రాక్షసుడి పేరు ఏంటంటే సోమకుడు. ఆ రాక్షసుడు వేదాలను అపహరించాడు అనమాట. వేదాలను అపహరించినందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకొని అతన్ని వధించి తర్వాత గంగానది తీరంలో దక్షిణంన ఎన్ని ఆమడలు అంటే 200 ఆమడలు, అంటే 200 ఆమడలు తూర్పు సముద్రంలో పశ్చిమాన, తూర్పు సముద్రంలో పశ్చిమ 10 ఆమడలు, ఆ విధంగా ఇంకా ఉత్తరాన వచ్చేసి ఇంకా కొన్ని ఆమడల దూరం 7 ఆమడలు కలిగిన ప్రదేశంలో వేదములకు మళ్ళీ పునర్జన్మనిచ్చి వేదపురి అను వేదారణ్య క్షేత్రంలోకి ఈ ప్రసిద్ధి అనమాట. ఇక్కడికి తీసుకొచ్చాడు స్వామి వచ్చేసి. ఈ నాగలాపురం నందు ఇక్కడ ఉన్న శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూగా వర్షావతారం తీసుకొని వేదాలను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ స్వామిని వచ్చేసి ఏమంటారంటే వేదనారాయణ స్వామి అంటే వేదములను మత్స్యావతారంలో సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ నుండి తీసుకొచ్చాడు. ఈ సోమకుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే ఈ వేదాలన్నీ తీసుకుపోయి సముద్రంలో పెట్టేస్తాడు. సో నారాయణుడు ఏం చేస్తాడు, మత్స్యావతారం తీసుకొని సముద్రంలో ఎన్నో ఆమడల దూరంలోకి వెళ్ళి ఆ వేదాలను మళ్ళీ పునర్జన్మనిచ్చి బయటకు తీసుకొస్తాడు. అంతటి మహిమాన్వితమైన స్థలం ఇది. సో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల నిర్మాణంలో ఆ కాలంలో జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ టెంపుల్ని నిర్మించారు. ఇంకా ఇక్కడ ఇదే ఇతిహాసం అనమాట. 1967 నుంచి ఇదే టీటీడీలోనే ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ సూర్య పూజ, తెప్పోత్సవము అన్నీ జరుగుతాయి. చాలా చాలా బాగుంది టెంపుల్. ప్రస్తుతం కూడా ఇక్కడ బాలాలయం జరుగుతుంది కాబట్టి మనం ఉత్సవమూర్తిని మాత్రమే దర్శనం చేసుకుంటున్నాము. హరే కృష్ణ.